సామెతలు 31 వచనము. సౌందర్యము వేడుకును యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడదు. అయితే ఈ రోజు అయితే నేను ప్రార్థన మధ్యాహ్నం గురించినప్పుడు అయితే నాకు ఎందుకో ఈ చిన్న తలంపు వచ్చింది. దాన్ని బట్టి వాక్యం చెప్తున్నా. ఎవరైతే ఏమనుకోవద్దు దయచేసి. ఈ రోజులలో పిల్లలు గాని పెద్దలు గాని ఎవరు గాని అందరి మీద చూపించేసాక దేవుని మీదే చూపెడతారు. నేను చూసినంత మాకైతే అప్పుడు నా పిల్లలు కూడా, నేను కూడా నా పిల్లల మీద నా పిల్లల మీద నేను గొప్ప అనుకోను. నేను ఊకే చెప్తా అంటమ్మా, చిన్నదానికైతే చెప్తా అందం ముసకరం సౌందర్యం వేద్దాము, అదేదో దేవుని మీద చూపించే ఇంట్రెస్ట్ అని చెప్పి మా చిన్నదానికి నాకు ఈ విషయంలో బాగా గొడవ అవుతుంది. అర్థం ముందర నిల్చుంటే చాలా చూసుకుంటుంది, ఒక గంటన్నర నిల్చుంటది. నాకు నచ్చది. నేను అంటా, నువ్వు వాక్యం మీద ఇంట్రెస్ట్ వచ్చా ప్రార్థన చేయమంటే జస్ట్ చాలు, వాక్యం బాగుంటా అంటే అదే అర్థం తీసుకుంటే అదే గంటలో నిల్చుంటది. ఈరోజు ఫేమస్లైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా అందం మీద చూపించేట దేవుడు మెదడు చూపించండి. ఎట్లా అంటే నేను ఆనందంగా కనబడాలని చెప్పి అనుకుంటాను. కానీ దేవుడికి నేను ఏ విధంగా కనబడాలనే ఆలోచనతో అయితే ఈ రోజులలో అయితే ఎవరు అంటే నేను చూసిన మట్టుకు అందరు అట్లనే ఉన్నారని కూడా నేను అన్ను. కొంతమంది దేవుని కోసం వస్తారు, కొంతమంది నేను గొప్పగా కావాలని చెప్పి అట్టారు. కానీ దేవుడు మన పనులు సాక్షిస్తాడు, హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఎవరు ఎక్కువ భక్తి కలిగి ఉన్నారు, భయం కలిగి ఉన్నారు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉందని చెప్పి దేవుడు ఒక హృదయాన్ని మాత్రమే చూడగలరు. 5 రూపాయలు అయితే దేవుడు రూపం ఎలా ఉన్నా దేవునికి పర్వాలేదు. మనం అందంగా నల్లగున్నా పర్వాలేదు, తెల్లగున్నా పర్వాలేదు, ఎడగున్నా పర్వాలేదు, ఎట్లున్నా దేవునికి మనం నచ్చుతాము. ఇప్పుడు మన అమ్మాయిలకి మనం ఎట్లున్నా కూడా అందంగానే కనబడతాము. రెడీ అయినా అందంగానే కనబడతాం, రెడీ కాకపోయినా కూడా అందంగానే కనబడతాం. మరియు అట్లనే దేవునికి కూడా మనం ఎట్లా ఉన్నా కూడా నష్టం. కాకపోతే ఏంటి అంటే మన హృదయంలో దేవునికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు అంతే. మనం దేవునికి లోబడుతున్నామా లేదా, దేవునికి నచ్చినట్టు జీవిస్తున్నామా లేదా, నేను లోకానుసారంగా జీవిస్తున్నానా, దేవునికి నచ్చినట్టు జీవిస్తున్నామా అని మనకి మనమే ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవునికి నచ్చిన ఇప్పుడు నేను కూడా ఒకసారి అనుకుంటా, నేను చాలా మటుకైతే సండే నేను టైంకి రావాలనే చేస్తా. నేను ఆ రోజు అసలు ఎక్కువ పని కూడా వేయకుండా, నేను ఎక్కువ రెడీ అవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టా. పోవాలనే ఆలోచన ఉంటుంది. కాకపోతే మా సార్ ఏం చేస్తారు, ఇంట్లో టైంకి నేను వెళ్ళే టైంకు ఏదో ఒకటి పట్టుకొస్తాను, ఇప్పుడు ఏంటి అని అంటాడు. బయటికి వెళ్ళే టైంలో ఇది ఒక ఆనందమే నా దృష్టి. నేను పిల్లల్ని ముందు పంపిస్తాను, మీరు ఎట్లు మంచిగా వెళ్ళిపోండి అని చెప్పి పిల్లల్ని అయితే ముందు పంపిస్తాను. నేను వెళ్ళలేదు, నేను రెడీ అవ్వడానికి కూడా ఎక్కువ సేపు పడతాను. చర్చ అంటే ఎట్లా రెడీ అయ్యేదని అంటే ఎట్లా చిన్న పెట్టిన అంటే ఎట్లా రెడీ అయ్యేదని. కానీ దేవుడు మన హృదయాన్ని కోరుతున్నాను. ఏ రోజైతే నాకు అర్థమైందో అప్పటి నుండి నేను ఎక్కువ రెడీ అవడానికి అయితే, అంతకుముందు నేను ఎట్లా రెడీ అయ్యేదన్నా మన చర్చికి వస్తే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే నేను చేతి నిండా గవర్నమెంట్ అసలు పువ్వులు ఎందుకు చర్చికి రాకపోయేదాన్ని. ఫస్ట్ ఆదివారం వచ్చిందంటే కంపల్సరీ పువ్వులు ఉండేవి నా చీరల. పువ్వులు, చేతి నిండా గాజులు అన్ని మ్యాచింగ్. ఇక నేను ప్రతి ఒక్కటి మ్యాచింగ్ చేసుకొని వచ్చేదాన్ని. కానీ దేవుడు నా పై సౌందర్యాన్ని కోరట్లేదు కదా, నా హృదయం అనే సౌందర్యాన్ని కోరుతుందని నాకు ఈ మాట దేవుడు మాట్లాడినప్పుడు చాలా అంటే చాలా దుఃఖం వచ్చింది. అవును కదా, నేను చర్చికి వెళ్ళేది నేను దేవునికి చూపించుకోవడానికి కానీ మనుషులకు చూపించుకోవడానికి కాదు కదా అని ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. అప్పటి నుండి నేను ఇక చర్చికి రావడానికి చాలా సండే రోజు అయితే ట్రై చేస్తాయండి. ఆ రోజు ఏదో కాకండి ఖచ్చితంగా వస్తుంది. అయినా పర్లేదు కదా, నేను లాస్ట్ వరకైనా ఎట్లనైనా వరకు కూడా ఇంకా పోయే టైంలో అన్ని వేసి పోయే టైంలో మా సార్ అంటే మొహమ్మద్ జిద్దు కడుక్కోమంటారు. కడుక్కుంటే ఇన్నే ఉంటే కానీ టైం కూడా ఏం అయిపోతుంది. ఒకసారి అట్లనే వస్తాను. అట్లా నాకు ఈ వాక్యం ద్వారా నేనైతే నేర్చుకున్నది ఒకటే, దేవుడు మన పై రూపాన్ని అయితే లక్ష్య పెట్టాడు. మనం ఏ విధంగా ఉంటాం
మన హృదయం అనేది దేవునికి స్పష్టంగా అందంగా కనబడుతుందా లేదా అనేది చూసుకోవాలి. అది ఒకటి నాకు అర్థమైంది ఈ వాక్యం ద్వారా. మీకు కూడా ఈ వాక్యం ద్వారా దేవునికి ఏ విధంగా లోబడతారు అనేది అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. నాకు తోచినంత అయితే నేను చెప్తున్నా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్.